దిస్ క్రెటా ఇస్ ఎలక్ట్రిక్ నౌ. హ్యుండై వాళ్ళు అయితే క్రెటాలో ఎలక్ట్రిక్ వర్షన్ కూడా లాంచ్ చేసేసారన్నమాట. సేమ్ బాడీ అయినప్పటికీ చాలా వరకు చేంజెస్ అయితే వచ్చేసినాయి. అండ్ దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్లో వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ ప్రస్తుతం ఇప్పుడైతే మనం ఒక వాక్ అరౌండ్ అయితే తీసుకుందాం, వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఫేస్ కంప్లీట్గా ఫ్రంట్ బంపర్ అయితే డిజైన్ చేంజ్ చేశారనమాట. బికాస్ ఇట్స్ అన్ ఎలక్ట్రిక్ వెహికల్, సో దానికి వెంటిలేషన్ అనేది పెద్దగా అవసరం లేదు, బట్ ఇట్ నీడ్ అనమాట. సో అందుకే దీనికి ఎలక్ట్రానిక్ యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ అయితే ఇచ్చారనమాట. ఎప్పుడైతే మన బ్యాటరీకి ఎయిర్ కావాలో అప్పుడైతే ఇవి ఎలక్ట్రికలీ ఓపెన్ అయిపోతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రేడార్ అండ్ హియర్ ఇస్ ది ఛార్జింగ్ పాయింట్. ఇక్కడ వచ్చేసి మనము ఈ ఛార్జింగ్ పాయింట్ అని ఓపెన్ చేసుకోవచ్చు. ఏసీ అండ్ డీసీ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇక్కడ వచ్చేసిన అనమాట. మనకైతే ఇక్కడ మన వెహికల్ బ్యాటరీ లెవెల్ అనేది చూపిస్తూ ఉంటుంది, డిఆర్ఎల్. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. అండ్ హియర్ ఇస్ ద హెడ్ ల్యాంప్, దిస్ లో బీమ్, దిస్ హై బీమ్. అండ్ ఇక్కడ మనకి ఎయిర్ ఏదైతే ముందు చూస్తుందో సీదా మన టైర్స్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి 17 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి విత్ దిస్ డిజైన్. ఇది వీల్ క్యాప్ కాదు, దిస్ ఇస్ అన్ అలాయ్ వీల్, బట్ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి దీనికి కొంచెం ఏరోడైనమిక్గా ఉండాలన్నమాట. ఎక్కడ కూడా మనమైతే ఏరోడైనమిక్స్ అయితే కాంప్రమైజ్ అవ్వరన్నమాట. ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్స్లో రేంజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఫ్యూయల్ అయిపోయినా కూడా ఎక్కడైనా వేయించుకోవచ్చు, కానీ ఛార్జింగ్ అయిపోతే ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ చేయలేం కదా, దట్స్ ద థింగ్ అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఇవ్వలేదు, కానీ ఎన్ఎస్సి కోసం ఇక్కడ ఒక బ్లాక్ అనేది ఇచ్చిరన్నమాట. ఇది ఎట్లా ఓపెన్ అవుతుందని చెప్పేసి అంటే మన మొబైల్ నుంచి మనము హ్యుండై వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎన్ఎఫ్సి త్రూ ట్యాబ్ చేసి అన్లాక్ చేసి వెళ్ళిపోవచ్చు. లేదంటే ఎన్ఎఫ్సి కార్డు కూడా ఉంటుంది. అగైన్ కరెక్టింగ్ టైల్ ల్యాంప్ అయితే ఇచ్చారు డిజైన్. హియర్ ఇస్ ద ఎలక్ట్రిక్ బ్యాచింగ్. రేర్ బంపర్ కూడా డిజైన్ అయితే చేంజ్ చేసిన అనమాట. డిఫ్యూజర్ అంతా కూడా. దిస్ ఇస్ ద వాక్ అరౌండ్. ఇలాంటి కంటెంట్ కోసం లైక్ చేసి ఫాలో చేయండి.